ఓం నమః శివాయ. 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 ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతభిస్సే దశాదనం ప్రణో దేవి సరస్వతీ వాజభిర్వాజనీపతి ధీనామత్రైవతో శ్రీమహాసరస్వత్యై నమో నమః. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం సజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం భేదాదక్షిణామూర్తయే నమో నమః. అస్మదాచార్యపర్యంతః హరి ఓం. మంతెన గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు కార్తీక మాస సందర్భముగా ఈరోజు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవార అభిషేకము మరియు ఈరోజు సాయంత్రము లక్ష దీపార్చన కార్యక్రమము జరుపబడింది. ఇప్పుడు లక్ష దీపార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ దేవస్థానం సుమారుగా 560 సంవత్సరాల దరిదాపుగా అయింది. ఈ దేవాలయము నూజివేడు జమీందారు అయినటువంటి చల్లపల్లి జమీందారు, ఉయ్యూరు జమీందారు, తర్వాత నూజివేడు, చల్లపల్లి, ఉయ్యూరు జమీందారులు భావమృతులు కలిసి ఈ దేవాలయం నిర్మాణం చేయటం. ఈ దేవాలయం స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం. అప్పట్లో ఇది గ్రామంలో ఉన్నటువంటి దేవాలయ భూముల్లో ఆ యొక్క చల్లపల్లి జమీందారు, నూజివేడు జమీందారు వీళ్ళందరూ కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తుండగా ఇక్కడ నాగల కరుగు తగిలి ఈశ్వరుడు కనిపించి చెప్పగానే వాళ్ళ భావమర్దులు కూడా ఇక్కడ దేవాలయం నిర్మాణం. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిశ్చేదసాధనం. శ్రీమన్మహాగణాధిపతే నమః. వాగర్ధో సంవృద్ధ వాగర్ధ ప్రతిబుద్ధే జగదప్రదరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటల నుండి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అలాగే నీరాజన మంత్రపుష్పములు, అలాగే లక్షదీపార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ దేవాలయం గత 450 సంవత్సరాల నుండి బాగా ప్రాచీనమైన దేవాలయము. అలాగే ఈ దేవాలయంలో కూడా స్వయంభూగా వెలిసిన దేవాలయం. చేలో స్వయం మామూలుగా లింగాకారం నాగలికి బట్టి కొర్రకి బట్టి రక్తం వచ్చినది. అలాగే అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఏదైతే కోరికలు అనుకుంటారో ఆ కోరికలు జరుగుతున్నవి. అనే వడమాను మొత్తగారు కూరలు ఇప్పుడు ఏం మాట్లాడమాను పూజ చేస్తా కదా నేను చెప్పాను అసలు ఏం కావాలి. అయం మహోర్గ
శుభముహూర్తస్తు. కూడా అయ్యా అయ్యప్ప నా ఎదురుగా కనబడుతున్నాడు అక్కడ భవానీ పక్కన అయ్యప్ప మాట్లాడుతున్నాడు ఏంటో. కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ ఉపేంద్రాయ నమః ఓం హరయే గోదావరియో మధ్యప్రదేశే శివాలయే శివసన్నిధో శ్రీ పరమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవతా సన్నిధో శ్రీ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థో ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలదోషోధనర్ధరః శ్రీర్విజయోర్భూతే ధ్రువాణి ధర్మధర్మమా స్మరే సకల కళ్యాణం భాగం యత్ర జాయతే పురుషస్తమజన్నత్యం వ్రజామి నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః యం ముహూర్తః శుభముహూర్తో అస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిర్ప్రభువే మహాగణేభ్యః రోచనార్వన్నభ్రాజసేదివం గంగే జయమునే చైవాస్నే గోదావరీ సరస్వతి నర్మదే సింధుకావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు మమ దుర్దక్షేకారకాః సర్వతీర్థానావాస్య కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య సంప్రోక్షయాయ అంబికా హృదయాం భోజా వికాసోదయకారిణి రంభాయ గృహాస్యాయ లంబోదరణబోధాం గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః భేరంభాయ నమః చంద్రభ్రువజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం కుమారగురవే నమః పార్వతీతనయాయ నమః ఓం శక్తి గణపతయే నమః శ్రీమన్మహాగణాధిపతే నమః ధూపమాగ్రాపయామి సాక్షాద్ధైవం దర్శయామి మన్మహాగణాధిపతయే నమః ఫలనారికేళాన్ నివేదయామి అమృతమస్తు ఓం ప్రాణాయ నమః ఓం అపానాయ నమః వ్యానాయ నమః ఉదానాయ నమః సమానాయ నమః శుద్ధామి ద్వాదశరత్నీరచనా భవతి ద్వాదశమాస పురత్వై ముంజాః భోజన్మే వరుంధే చిత్తా నక్షత్రం భవతి వర్షయామి నీరాజనానంతో శుద్ధాచమనీయం సమర్పయామి రాధగణాశకం మహాభా సర్వేభ్యః సర్వదేభ్యోమస్తే స్తుర్త్రరూపేభ్యః పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ దుర్నిమూర్తదేవతాభ్యో నమః కర్పూరానంద దివ్యమంగళ నమస్కారామి నమస్కారామి ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మా కొబ్బరికాయలు తెచ్చిన వాళ్ళందరూ ముందుగా వచ్చి కొబ్బరికాయలు కొట్టేసేయండి అమ్మా. మా అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గరగా అక్కడ కొట్టండి అమ్మా, లేదంటే కనుక అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ కొట్టండి. అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర అమృతోపస్తరమధి శ్రీ ఉమాంగేశ్వర స్వామి నమో నమః. నారికేలాన్ నివేదయామి ప్రాణాయ స్వాహ. ఓం మదానాయ స్వాహా. ఓం యానాయ స్వాహ. ఓం మదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహ. స్వాహా. ఓం బ్రహ్మణే జాతాం జనిష్యమాణాంజ అమృతే సత్యే ప్రతిష్ఠితాం. ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ వైవాయ మల్లినాథాయ మంగళం. ఓం సింహరాజంజ విరాజంజ లక్ష్మీయాముఖేదయామాసగం సృజామహే ఘోరధరేభ్యः సర్వేభ్యः సర్వ నమః శివాయ. ఓం నమ శివాయ. వన్హినా యోజన ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం త్రివిరాపహం భక్త పరమాత్మనే త్రాహిమాన్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపం చెప్పండి. అందరూ కూడా చెప్పండి అమ్మా. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వ తమోహం దేవేశ సాధ్యేన సర్వ సంధ్య దీపం నమోస్తుతే. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం ప్రభాస్కరో మహాదేవ దేవోజంద్రదేవుష్యద. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మ లోపల వేస్తారా? అమ్మా ఇప్పుడు అందరూ కూడా లోపల పక్క నిదానంగా వెలిగించిన తర్వాత అప్పుడు బయట వెలిగించండి. అమ్మా నిదానంగా ఒకరి తర్వాత వాళ్ళు చీరలు జాగ్రత్త. అమ్మా ఎవరు కూడా ఎవరు వాళ్ళు కంగారు పడకుండా నిదానంగా వెళ్ళండి. ముందు లోపల పక్క వెలిగించండి, తర్వాత లోపల పక్క వెలిగించండి. మీ చీరలు వస్త్రాలు అమ్మా అందరూ కూడా చున్నీలు ముడివేసుకోండి జాగ్రత్తగా. వెలిగించండి, ఎవరు కంగారు పడద్దు. అదిగో అదిగో వెనక చీర జాగ్రత్త. అదిగో అదే మరి చెప్పింది. అమ్మా ఎవరు కంగారు పడద్దు. ముందు ఓం నమ శివాయ. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంధకాయ త్రికాగ్నికారాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ వృత్వజయ శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. జయ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. వెనకాల వెలిగించేవారు చూసుకుని తిరగాలమ్మా. హలో, దీపాలు వెలిగించిన వాళ్ళు ఎవరు వెళ్ళకండి, ప్రసాదం తీసుకుని వెళ్ళండి. ఎవరున్నారు వాళ్ళు? ఏది
ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర శంకర నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివాయ ఓం నమ 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 శివాయ నమ శివాయ ఓం ఓం నమ శివాయ 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 అమ్మా అందరూ కూడా భక్తులకు విజ్ఞప్తి, మా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, అందరూ కూడా అక్కడ అర్చన అయిపోతే గనక స్వామివారి యొక్క దర్శనం చేసుకుని అందరూ కూడా పాదుకులు తీర్థం ప్రసాదం కూడా తీసుకుని ఈ యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రగా వశంగా ప్రార్థిస్తా ఉన్నా. ఓం శివాయ ఓం శివాయ ప్రసాదం కూడా తీసుకుని ఇంటికి వెళ్ళండి అమ్మా. అందరూ కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని అందరూ కూడా దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క ప్రసాదాన్ని చేసుకోండి. శంభో శంకర ఓం శివాయ శంభో నమ శివాయ ఓం 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 నమ శివాయ అమ్మా, భక్తి ప్రసాదం తీసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రగా వశంగా కోరుతున్నాం. ఓం నమ శివాయ 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 ఓం ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ భక్తులకు మనవి, అందరూ కూడా స్వామివారం దర్శనం చేసుకుని చటారి పాదుకులు తీర్థం తీసుకుని స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కదలి రావయ తోటలోన తుమ్మె పూలు నీకు తెచ్చి వనములో అమరే చేసెదా మనసే వీడగా అమరే చేసెదా నామము పాడుచు నిన్ను వేడుచుంటిమి కదలి రావయ శంభో శంకర నీడరాగా పక్కనున్న గౌరి నీకు తోడురాగా నెత్తి మీద గంగ నీకు నీడరాగా పక్కనున్న గౌరి నీకు తోడురాగా మెడలో నాగులు మిలమిల మెరియగా మెడలో నాగులు మిలమిల మెరియగా తలపై చంద్రవంక తొంగి చూసే కదలే రావయ శంభో శంకర కరుణించవేమయ గిరిజరావా ప్రభుడ నీవు ఓ కరుణానిధి జగముల సారథి ఓ కరుణానిధి జగముల సారథి నిఖిల ద్వారా నీ సన్నిధి చేర్చుకో కదలి రావయ శివాయ స్వామియే శరణో నమ శివాయ హర హర శంకర నమ శివాయ శంభో శంకర నమ శివాయ అంబ సదా మురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభితలి హర హర శంకర నమ శివాయ
సర్వసుగంధి సులేపితలింగ నమ శివాయ సాంబ సదా శివ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ శోభితలింగం పంకజహార సుశోభితలింగం వైర్మత్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ర నమామి సదా శివ శివాయ హర హర శంకర నమ పదం పరమాత్మకలింగం తత్ర నమామి సదా శివలింగం శంభో శంకర నమ శివాయ సాంబ సదా శివ నమ శివాయ స్వామియే శరణం నమ శివాయ హర హర శంకర నమ శివాయ శంభో శంకర నమ శివాయ సాంబ సదా శివ నమ శివాయ బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ర నమామి సదా శివలింగం శంభో శంకర నమ శివాయ సాంబ సదా శివ నమ శివాయ స్వామియే దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ర నమామి సదా శివలింగం శంభో శంకర నమ శివాయ సాంబ సదా శివ నమ శివాయ నమ హర హర 12 స్తంభాల పందిట ఉయ్యాల పడుకున్న సాంబై లెగరా 12 స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య ఆత్మలగరా కైలాసగిరినాథ పౌళించి ఉన్నాము మమ్మేలయ్యక నీవు లెగరా కైలాసగిరినాథ పరమాత్మ లెగరా లగరా సాంబయ్య లగరా మాయ్య లగరా పరమాత్మ లగరా 12 స్తంభాల పందిట ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా 12 స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లగరా లెగరా సాంబయ్య లెగరా మాయ్య లెగరా పరమాత్మ లెగరా లగరా సాంబయ్య లగరా మాయ్య లగరా పంచంగ లగరా మల్లెలు మాలలు నీ కోసం తెచ్చాము అలంకరించగలెగరా మల్లెలు మాలలు నీ కోసం తెచ్చాము అలంకరించంగా లగరా లెగరా సాంబయ్య లెగరా మాయ్య లెగరా పరమాత్మ లెగరా లగరా సాంబయ్య ఆ పరమశివుడు మనల్ని ఆశీర్వదిస్తాడమ్మా ప్రతి ఒక్క మహిళలు గమనించాలి ఇప్పుడు ఆశీస్సులు మనం పొందవలసిందిగా కోరుచున్నాం మహిళామూర్తులారా గమనించవలసిందిగా కోరుచున్నాం హరి ఓం తస్సత్ శ్రీ గణాధిపతయే నమః హర హర మహాదేవ అమ్మవారి సమేత భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయం మంతెన గ్రామంలో మేము మంతెనలో పుట్టినా సరే 70 ఏళ్ళ నుంచి మంతెనలో ఉన్నా సరే మాకెవ్వరికి ఈ రహస్యాలన్నీ తెలియదు. అంటే మేము ఎంత అజ్ఞానంగా ఉన్నామో ఇప్పటికి అర్థమైంది మాకు. ఇవాళే కొత్త కొత్త విషయాలు ఈ చరిత్ర, ఈ మల్లేశ్వర స్వామి భ్రమరాంబ సమేత చరిత్ర ఇవాళ కొంతమందికైనా తెలిసి మేము దీన్ని ప్రచారం చేయటానికి చాలా యత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏ గ్రామంలో అయినా సరే అన్ని దేవాలయాల్ని అభివృద్ధి పరిస్తేనే మన అభివృద్ధి. చాగంటి కోటేశ్వరరావు గారు చాలా పాయింట్లు చెప్తారు, మీకు అందరికీ సెల్లులు ఉన్నాయి. ఆయన ప్రవచనాలు వింటే సాక్షాత్తు విష్ణువు, మహేశ్వరుడు, అమ్మవారు అందరూ మన లోపల హృదయంలోనే ఉన్నారు, వారే మనకి పలుకుతారని నా ప్రగాఢ విశ్వాసం, నా అనుభవం కూడాను. గత 40 ఏళ్ళుగా మేము దైవికంలో ఉండి యోగాచరణ చేసి, యోగాభ్యాసం చేసి, పతంజలి యోగ సూత్రాలను ఆచరించి ఈ 4 అక్షరాలు నేర్చుకుని ఇంత పురోగతి అవటానికి యావత్ ముక్కోటి దేవతలు మనందరికీ ఆ ప్రసన్నమైన చూపులతో కరుణ కలిగించి ఈ అజ్ఞాన జీవులను ఉద్ధరించటానికి, జ్ఞానప్రాప్తి రవ్వంతైనా మనకి కలిగించటానికి మధ్యలో వారధులుగా ఈ బ్రాహ్మణులు అందరూ మనకి 4 ముక్కలు నేర్పిస్తే మనం ఇవాళ కొంచెం కళ్ళు తెరిచి ఇలా
మనం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. ఇదంతా కూడా నేను అసలు అనుకోలేదు ఇవాళ ఇలా జరుగుతుందని. ఏదో బజార్లో ఎవరో కోటి ఒత్తులు ఉన్నాయంట అని తెస్తే అది మనకు కూడా ఒకటి తీసుకోండి అన్నాను. నేను ఇక్కడ వచ్చి ఊరికే వెలిగిద్దాము, ఏదో నైవేద్యం పెట్టి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో దాన్ని తెచ్చటం జరిగింది. ఆయన ఇంతటి మహత్కార్యం, ఏకాదశి రుద్రాభిషేకం, ఇంతటి మహత్కార్యాన్ని చేయటానికి మనం రవ్వంత ప్రయత్నం చేస్తే ఆయన కొండంత ఇచ్చాడు. ఇవాళ మనందరికీ కన్నుల పండుగగా నాకు చాలా ఆనందంగా, అనుభవంగా ఇవన్నీ కూడా తెలిపినందుకు ఆ భ్రమరాంబ మల్లేశ్వరులకు పాదాభివందనం చేస్తూ ఇక్కడున్న ప్రాంగణంలో ఉన్న దేవతామణులందరికీ కూడా నమస్కరిస్తూ భక్తజనులందరికీ, అయ్యప్ప స్వాములందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఈ 4 మాటలు నాతో పలికించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. హర హర మహాదేవ శంభో శంకర. ఈ కార్తీక మాసంలో ఎంతో సుదీర్ఘమైన రోజు అనుకుంటున్నాం. ఈ రోజు అంటే 41 రోజు ఎంతో సుదీర్ఘమైన రోజు కార్తీక మాసం. అంటే మా గ్రామంలో, ఈ గ్రామంలో ఎంతో చరిత్ర ఉందండి ఈ దేవాలయానికి. ఎందుకు చెబుతున్నాంటే మంతిని గ్రామంలో ఎంతో చరిత్ర ఉంది ఈ శివాలయానికి. గతంలో జమీందారులు వాళ్ళు పొలాన్ని పాలించే టైంలో పొలంలో దొరికినటువంటి శివలింగం అండి. నాగలితో దున్నుతుంటే శివుడికి రక్తం వచ్చి బయటపడిందండి ఈ శివలింగం. అప్పటి నుంచి ఈ గ్రామంలో, మంతిని గ్రామంలో ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఏదైతే కోరుకుంటున్నారో ప్రతి ఒక్క కోరికని నెరవేర్చడం జరుగుతుందండి. అలా అంచెలంచెలుగా ప్రతి ఒక్కరు గ్రామస్తులు సహకరిస్తాం. కానీ ఈ గ్రామ అభివృద్ధిలో శివాలయం అభివృద్ధిలో పాల్గొనడం కూడా జరుగుతుందండి. ఆ స్వామివారు ఎంతో మహిమ గల తండ్రి. దాదాపుగా 500 సంవత్సరాలు, 450-500 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి స్వయంభూ లింగం అండి ఈ మంతిని గ్రామంలో ఉండటం. అలాగే ఈరోజు కార్తీక మాసం సందర్భంగా గ్రామస్తులు అందరూ కలిసి ఉదయం మహారుద్రాభిషేకం చేయడం జరిగింది ఈ గ్రామంలో శివుడికి. ఇప్పుడు లక్ష దీపారాజన కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా ప్రతి ఒక్క మహిళామూర్తులు గ్రామంలో తండోపతండాలకు వచ్చి ఆ స్వామివారి కృపకు పాప్తులయ్యి ఎంతో వైభవంగా చేయడం జరిగిందండి. ఓం నమః శివాయ.